మొదటగా మీ అందరికీ శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాను. మరి మనమంతా భగవత్ స్వరూపులు. మనం ఏమనుకుంటామంటే ఈ దేహము, నేను మనిషిని అనుకుంటాను. నేను రామచంద్ర కాదు. మనమంతా ఎవరము? భగవంతుని యొక్క బిడ్డలం. అంటే మనం అందరం అనుకునేది ఏంటంటే ఆది దంపతులు అంటున్నాం కదా. మనం ఏమనుకుంటాం? ఆది దంపతులు ఏమంటే పార్వతీ పరమేశ్వరుడు లేకుంటే లక్ష్మీనారాయణను మనం అనుకుంటాం. అదే క్రైస్తవులు ఏమనుకుంటాడు? వాళ్ళ ఆది దంపతులు వేరే. ముస్లింలు కూడా వాళ్ళ ఆది దంపతులు ఉన్నారు, వాళ్ళ పేరు తీసుకుంటారు. కానీ మనమంతా మానవులమందరం కూడా చివరికి ఎవరి దంపతులం అంటే ఆ సనాతన భగవంతుని యొక్క బిడ్డలం కదా. మరి బంగారం నుంచి తయారు చేసినవి బంగారమే అవుతాయి కదా. మరి ఎట్లా మనమందరం కూడా భగవత్ స్వరూపులంగా భావించి మరి మనంతా అందరి లోపల ఐక్యత తీసుకురావడానికి మరి చూడండి, మీ హౌసింగ్ బోర్డులో మరి మన మిత్రులంతా ముంతాజ్ సారు, ముజిబురు, వీళ్ళందరూ ఎంత కృషి చేస్తున్నారు. ప్రతిసారి మీకందరికీ మత ప్రసక్తి లేకుండా వీళ్ళు హిందువులు మేము మహమ్మదీయులము అని కాకుండా భగవంతుని దృష్టి లోపల అందరం మానవులం కాబట్టి మంచి మనసుతోనే మరి వాళ్ళంతా మీకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. జీవనోపాధికి ఒక టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి ఆ ఇచ్చిన ట్రైనింగ్ తర్వాత ఇప్పుడు మీకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ పిలిచిర్రు. ఎందుకొరకు? మీకు ఎవరో ఇస్తే దానికి విలువ లేకుంటుంది. ఒక పెద్ద మనిషితోని మీకు సర్టిఫికెట్లు ఇస్తే దానికి విలువ ఉంటుంది కదా. మరి ఆ రకంగా మరి చేస్తున్నందుకొరకు ప్రథమంగా వాళ్ళని మనమంతా అభినందించాలి. ముంతాజ్ సార్ని, వాళ్ళందరినీ కూడా చాలా అభినందించాలి. ఎంత అభినందించినా కూడా తక్కువనే. అయితే ఇప్పుడు మనం శాంతి మంత్రాలు చదువుకున్నారు, మన బిడ్డలు మంచిగా శాంతి మంత్రాలు చదువు. ఏంటి మొదటిది ఏందమ్మా? భూర్భువస్వాహ తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. అంటే మరి ఇది మనము వచన రూపకంగా కాకుండా మీరు ఏం చేయాలి? ఇంకా అంటే ఇప్పటికీ అయిపోలే కదా, వాటిని కొద్దిగా రాగయుక్తంగా వినేవాళ్లకు సొంపుగా చదివితే ఇంకా బాగుంటుంది. తర్వాత శ్లోకమమ్మ, సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. దాని తర్వాత అసతో పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతి. మంచి మంత్రం. తర్వాత అంటే ఏమిటి? పూర్ణము, పూర్ణమదం అంటే మదం అంటే అది అంటే పరమాత్మ పూర్ణంగా ఉన్నాడు. పూర్ణమదం పూర్ణమిదం. మరి అతని సంతానం మరి నీవు కూడా ఎట్లా ఉన్నావు అంటే నీవు కూడా పూర్ణమయ్యే ఉన్నావు. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే మరి ఆ పూర్ణం నుంచి నీవు ఎంత పూర్ణం తీసేసినా కూడా ఇంకొక శేషం పూర్ణమే మిగులుతుంది. మరి పూర్ణానికి ఇంకా పూర్ణం కలిపినా కూడా అది పూర్ణం నుంచి పూర్ణం ఎచ్చవేసినా, పూర్ణం నుంచి పూర్ణం భాగాహారం చేసినా కూడా మన చివరికి శేషం ఏమి మిగులుతుంది అంటే ఇంకా పూర్ణమయ్యే ఉంటావు. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతి. అంటే నీవు కూడా పూర్ణంగానే ఉంటావు అని. ఇంకొక శ్లోకమమ్మా, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి మంత్రాలు చివరికి 3 సార్లు 3 శాంతిలు చదవడము అది ఆనవాయితీ. అయితే అసతో అంటే అసత్తు నుండి సత్తును కొనిపోము. మరి అసత్ అంటే ఏంది? సత్ అంటే ఏంది? సత్ చిత్ ఆనందము పొందాలి. మరి మనమంతా ఎవరము? ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం. మరి మనమంతా ఎంతసేపటికి అదే ఏడుచుకుంటా తుడుచుకుంటా కొట్లాడుకుంటా ఉండడం కాదు, మనమంతా సచ్చిదానంద స్వరూపులం. కాబట్టి అసత్తు నుండి సత్తును గొనిపోము. ఆ పరమేశ్వర ఎక్కడున్నావో ఆయన తెలియదు. రాళ్ళుల్లా గుట్టల్లా ఇక్కడ మన ఊర్లోనే మన గేర్లోనే దేవుడు కాదు.
అంతటా ఉన్నవాడు ఈ గాలి ఇస్తున్నాడు, ఈ వేడిని ఇస్తున్నాడు. శూన్యం తర్వాత మనకు ఈ భూమి మీద ఉండడానికి ఇన్ని రకరకాల షడ్రుచుల పంటలు పండిస్తున్నాయి, ఎన్నో పంటలు పండుతున్నాయి. ఆ పంటలు తర్వాత భూమి తర్వాత ఏముంది, నీళ్లు ఉన్నాయి. నీరు లేకపోతే నీరే ప్రాణాధారం. ఏ పంటలు పండాలంటే కూడా ఆ నీరు ఉండాలి. నీరు తర్వాత వేడిమి ఉండాలి. అగ్ని తర్వాత గాలి ఒక్క నిమిషం లేకపోతే కూడా ఏ ప్రాణులు కూడా బతకలేవు కదా. మరి ఇవన్నీ పంచభూతాలు పంచప్రాణాలు. తర్వాత వాయువు తర్వాత ఇంకేంది, చివరిలో ఉన్నదేంది, ఆకాశభూతం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి పంచభూతాలు. మరి పంచభూతాలతో నిర్మితమైన మన దేహంని, ఈ దేహం లోపల మన లోపల ఉన్నాయి ఈ పంచభూతాలు. మరి బయట కూడా పంచభూతాలు ఉన్నాయి. మూలాధారము, స్వాదిష్టము, మణిపురము, అనాథ, విశుద్ధ చక్రం, ఆజ్ఞ చక్రం, సహస్రారం. నీ లోపల ఇన్ని చక్రాలు ఉన్నాయి. అయితే ఇవే కాకుండా ఇంకా ఏమున్నాయి, ఏ లోకాలు ఉన్నాయి అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జవర్లోక, తపోలోకాలు అనేటివి 14 లోకాలు కూడా మన లోపల ఉన్నాయి. మరి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికే ఈ మనకు శ్లోకాలు చెప్తున్నారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి. అంటే వీటి లోపల మనము అర్థాలు గ్రహించాలి. ఏమిటి, ఎందుకొరకు ఈ శ్లోకాలు చెప్తున్నారు? పూర్ణమదం అంటున్నావు, పూర్ణమిదం అంటావు, పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశేషం. మరి ఏమిటి ఆ పూర్ణం అంటే ఎట్లా ఉంది? మరి దీన్ని మనం లోతుగా కొద్దిగా మనము ఇంటికాడ కూర్చున్నప్పుడు ఆలోచన చేయాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి దాన్ని తెలుసుకోవడం అంటే ఏంటి? ఎరగడం, జ్ఞానం కదా. జ్ఞానంతోనే మనం తెలుసుకొని ఆ జ్ఞానయుక్తంగా జీవితాన్ని మనము ముందుకు తీసుకుపోవాలి. మరి ఇప్పుడు మీకు ఇంత మంచి జ్ఞానాన్ని, టైలరింగ్ జ్ఞానాన్ని ఇచ్చి మీ జీవనోపాధికి ఉపయోగపడుతున్నటువంటి ముంతాజ్ సార్ని, వీళ్ళందరినీ, మా మిత్రులు ఇంకా అందరినీ కూడా అభినందిస్తూ నాకు ఇచ్చిన ఈ టైంను సద్వినియోగం చేసుకొని నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక పోయిన అందరికీ కూడా నమస్కారాలయ్యా.